జగదీష్ అన్నయ్య గారి ఇల్లు ఇంకెంత దూరం అండి? అనిల్ బాబు, ఇంకా ఎంతసేపు చూపిస్తుంది? నాన్న 2 గంటలు అనుకోండి. ఇంకా 2 గంటలా? అబ్బా! సరేలే, కాసేపు ఓర్చుకుంటాను. తిలక్ రాజ్ క్లోజ్ ఫ్రెండ్ జగదీష్ చంద్ర కూతురి పెళ్లి. పెళ్లి కూతురిది నేపాల్. అందుకే జగదీష్ చంద్ర తన కూతురి పెళ్లి నేపాల్లో చేస్తాడు. ఆయన తిలక్ రాజ్ని నేపాల్లో కూతురి పెళ్లికి ఆహ్వానిస్తాడు. అందుకే తిలక్ రాజ్ కుటుంబంతో సహా అతని స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్తూ ఉంటాడు. కానీ సడన్గా ఏమైంది డ్రైవర్? కార్ ఎందుకు ఆపావు? రోడ్డు బంద్ ఉంది సార్. బహుశా రాళ్ళు పడ్డాయేమో. ఇప్పుడు ముందుకెలా వెళ్తాం? అన్నా, ఈ బండరాళ్ళు ఎప్పుడు తీస్తారు? ఈ రోడ్డు ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఈ రోడ్డు రేపు పొద్దున్న వరకు ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎలాగే సాయంత్రం అయిపోయిందిగా, ఇక రేపే. సార్, మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. రేపు ఉదయమే క్లియర్ అవుతుందట. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? మనకిక్కడ ఎవ్వరూ తెలియదు కూడా. జగదీష్కి ఫోన్ కలవట్లేదు. నాన్న, ఇక్కడ నెట్వర్క్ లేదు. ఇదేదో ఊర్లా ఉంది. అత్త, నీళ్ళ కోసం నువ్వెందుకు ఇంత దూరం రావడం? నేను తెచ్చేదానిగా. ఏంటి గీత, నువ్వొక్కదానివే ఎన్ని నీళ్లు తెస్తావని? ఈ సాకుతో నేను కూడా వచ్చినట్టుంటదిగా. చాలా దాహంగా ఉంది. పాపా, ఓ పాపా, కొంచెం నీళ్లు దొరుకుతాయా? హాహా, ఇదిగోండమ్మా, చల్లటి కుండ నీళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నన్ను గీత అని పిలవచ్చు. అవును, మీరిక్కడి వారిలా లేరే? అవునమ్మా, మేము ఢిల్లీ నుండి వస్తున్నాం. ఇక్కడ కాఠ్మండూలో మా బంధువుల పెళ్ళుంది. కానీ ఈ దారి బంద్ ఉంది. రేపటి వరకు క్లియర్ అవ్వదట. మీరందరూ మాతో పాటు మా ఇంటికి రండి. ఏమంటావు అత్త? మా నేపాల్లో మీ బంధువులు ఉన్నారంటే మీరు మా బంధువులే. అవునండి, గీత సరిగ్గా చెప్తుంది. మీరందరూ మా ఇంటికి రండి. ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండండి. ఇదంతా అడవి ప్రాంతం, జంతువులు ఎక్కువగా ఉంటాయి. కరెక్టే చెప్తున్నారు. ఎలాగైనా నువ్వు బాగా అలిసిపోయావు కదా. అదీ కాక ఈ రాత్రి గడిపేందుకు మనకు ఏదో ఒక చోటు కావాల్సిందేగా. అనిల్ బాబు, నువ్వు డ్రైవర్కి చెప్పు కార్ ఇక్కడే పార్క్ చేయమని. మేము అలా నడుస్తూ వెళ్తూ ఉంటాం. సరే నాన్న, మీరు పదండి, నేను వస్తాను. అందరూ గీత మరియు తన అత్తతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు బాగా మర్యాదలు చేస్తారు. సార్, గీతాకి 2 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు ఈ లోకం నుండి దూరంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి గీతాని మేము సొంత కూతుర్లా పెంచుతున్నాం. గీత కూడా మమ్మల్ని ఎప్పుడూ తల్లిదండ్రుల్లానే చూసింది. మాకు ఇంకో 2 కూతుర్లు కూడా ఉన్నారు. మాకు మా 3 కూతుర్లంటే చాలా ఇష్టం. ఇక గీతాకి ముందు పెళ్లి చేసేస్తే ఆ తర్వాత మా పిల్లలకు కూడా పెళ్లిని చేసేస్తాం. మరేదైనా అబ్బాయిని చూసారా? లేదండి, చూస్తున్నాం. ఇక మేం బాగా కట్నాలిచ్చి పెళ్లి చేసుకోవడానికి అంతగా డబ్బున్న వాళ్ళం కాదు కదా. కానీ మాకెంతుంటే అంత ఇస్తాం. మా పాప కోసం ఏదో ఒకటి చేస్తామండి. మంచి అబ్బాయి దొరికితే చాలు. ఈలోపు అనిల్ కార్ పార్క్ చేయించి వస్తాడు. గీతా, ఇంకొక ప్లేట్లో పప్పు అన్నం తీసుకునిరా. తీసుకొస్తున్నా అత్త. గీత అనిల్ కోసం కూడా పప్పు అన్నం తీసుకొస్తుంది. గీత చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అనిల్ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. గీత కూడా అతన్ని చూస్తూ ఉంటుంది. అందరూ మాట్లాడుకుంటారు. ఉమాకి నిజంగా నేపాల్ వచ్చి ఏదో పరాయి దేశానికి వచ్చినట్టుగా అస్సలు అనిపించదు. గీత మరియు తన అత్తమామలు వాళ్ళందరికీ బాగా సేవలు చేస్తారు. మరుసటి రోజు అక్కడి నుండి వెళ్లే ముందు, అక్కయ్య, మాకు గీత బాగా నచ్చింది. మేము అనిల్తో కూడా మాట్లాడాం. మేం తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. మేం మా నేపాల్ కోడల్ని మాతో తీసుకెళ్లేందుకు నిశ్చితార్థం చేసుకుని వెళ్తాం. నిజంగానా? ఈ మాటతో మీరు తల్లి లేని పిల్లకి చాలా ఆనందాన్నిచ్చారు. అనిల్ మరియు గీత ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. నిజంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడతారు. ఇక కొద్ది రోజులకి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఉమా నేపాలి కోడల్ని తెచ్చేసుకుని, మీ నేపాలీ కోడలు చాలా అందంగా ఉందక్కయ్యా. మీరొక్కసారి తన చేతి పప్పన్నో నేతి రోటీలు తిన్నారంటే అస్సలు వదలరు. మా నేపాలీ కోడలు వంటింటి బాధ్యతలు మొత్తం తీసుకుంది. ఇక ఇప్పుడు నేపాల్ యొక్క ఫేమస్ భోజనాల్ని రుచి చూడండి. గీతా కోడ్లా, అందరికీ వడ్డించమా? అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తా. గీత అందరికీ నేపాలీ వంటలను వడ్డిస్తుంది. అందరికీ గీతా చేతి వంటలు బాగా నచ్చుతాయి. అరే వా గీతా, నీ చేతిలో సాక్షాత్తు అన్నపూర్ణాదేవే ఉంది. చాలా రుచికరమైన వంటలు చేశావమ్మా. ఇది తీసుకో, మా తరపున నీకొక చీర. మేమైతే ఇంతకు ముందు ఇలాంటి నేపాలీ వంటలు రుచే చూడలేదు. ఈ నేపాలీ వంటలు చాలా బాగున్నాయి కోళ్ళ. గీత అందరి పొగడ్తలు విని చాలా ఆనందిస్తుంది.
తన ఇంటికి ఒక మంచి సంస్కారవంతమైన ఆదర్శవంతమైన కోడలు అడుగుపెట్టడంతో తన ఇంటికి వెలుగు వచ్చిందని ఉమా చాలా ఆనందిస్తుంది. ఉమా యొక్క నేపాలీ కోడలు వచ్చి రాగానే వంటింటి బాధ్యతలను ఎంత బాగా చూసుకుంటుందంటే ఉమా యొక్క టెన్షన్స్ అన్నీ దూరం అయిపోతాయి. అరే ఇంక చాలు, అందంగానే ఉన్నావులే, పద, ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఎక్కువ టైం లేదు. హాహా 2 నిమిషాలు. అరగంట ముందు కూడా ఇదే చెప్పావు. సర్లేండి ఆపండి, ఏడిపించింది చాలు. నేనెక్కడ ఏడిపిస్తున్నాను? నేనేమంటున్నానంటే ఒకవేళ రితిక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. మీకు మరీ ఆత్రంగా ఉన్నట్టుందే. రితిక మధు చిన్న చెల్లెలు. తను లండన్లో చదువుకుంటూ ఉంటుంది. తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేస్తుంది. తనని రిసీవ్ చేసుకోవడానికి మధు, సురేష్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. మీకు రితిక కనపడుతుందా అండి? లేదే, నేనెక్కడా చూడలేదు. నువ్వు ఒక పంచే, నువ్వు అటెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి చూస్తా. సరే. మధు, సురేష్ రితిక గురించి ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి మోడర్న్ బట్టల్లో కాస్ట్లీ గాగుల్స్ పెట్టుకుని మధు భుజం మీద చెయ్యి వేస్తుంది. హలో, చెప్పండి. వాట్ చెప్పండి? నేను రిట్స్. అయ్యో రితికానక్క. అరే రితు, నువ్వా? పూర్తిగా మారిపోయావే, అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను. జుట్టు కూడా కట్ చేసినట్టున్నావు. అవునక్క, లండన్లో అందరూ ఇలాగే ఉంటారు. బై ద వే, బావెక్కడా? అదిగో నిన్నే వెతుకుతున్నారు. మోటార్ సైకిల్ మీద ముగ్గురం వెళ్ళలేము, పైగా రితికాతో పాటు లగేజ్ కూడా ఉంది. అయితే మేము ఆటోలో ఇంటికి వచ్చేస్తాంలేండి. ఓ మై గాడ్ అక్క, ఎంత వేడిగా ఉందో ఈ ఆటోలో. మీరు ఇప్పటి వరకు కారు ఎందుకు కొనుక్కోలేదు? కారా? కారు కొనేంత అవసరమే రాలేదు మాకెప్పుడు. మాకు మోటార్ సైకిలే చాలా ఎక్కువ. మేమిద్దరం హాయిగా వెళ్ళిపోతాం ఎక్కడికంటే అక్కడికి. ఓకేలే, కానీ ఇప్పుడు ట్యాక్సీ బుక్ చేయాల్సిందిగా. అయ్యో అక్కర్లేదే, 20 నిమిషాల్లో వెళ్ళిపోతాం. నీకు తెలుసా, ఈ కాస్త దూరానికి కూడా ట్యాక్సీ వాడు 500 కంటే తక్కువ తీసుకోడు. అదే ఆటో అయితే 200. అయితే మాత్రం ఆటోనే కదా ఇది. ట్యాక్సీ అంత కంఫర్ట్ ఎక్కడుంటుంది చెప్పు? ఒక ఏసీ లేదు, సరైన సీటు కూడా లేదు. ఉఫ్, నాకు చాలా చిరాగ్గా ఉందక్క. రితిక మాటలు విని మధుకి బాధగా ఉన్నా బయటికి ఏమీ అనదు. కానీ మనసులో మాత్రం రితిక లండన్ వెళ్ళి డబ్బు విలువ లేకుండా పోయిందని అనుకుంటుంది. అదే సమయంలో రితిక తన మనసులో ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయాను అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. సురేష్ ఒక కంపెనీలో అకౌంటెంట్. అతని శాలరీ ఎక్కువేమీ కాదు, కానీ తను ఎలాగోలా ఇంటిని నడిపిస్తూ ఉంటాడు. బావా, మీరు మాకన్నా ముందే వచ్చేసారే. మరేమనుకున్నావు? అదే కదా బైక్ వల్ల లాభం. పెట్రోల్ తక్కువ అవుతుంది, పైగా ట్రాఫిక్లో కూడా ఇరుక్కోము. అవునా బావా? మీరెంత చెప్పినా బైక్ కారుతో సమానం కాదు. సరే వదిలేయండి, ఇక్కడ చాలా వేడిగా ఉంది. అక్క, పద లోపలికి, త్వరగా ఏసీ ఆన్ చేయి. ఈ వేడికి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. మా ఇంట్లో ఏసీ లేదు రితిక, కూలర్ ఉంది. చాలా చల్లగా ఉంటుందిలే. నువ్వు పద, నేను ఇప్పుడే ఆన్ చేస్తాను. పద రితిక, 5 నిమిషాల్లో రూమ్ అంతా కాశ్మీర్లా మారిపోతుంది, చూస్తూ ఉండు. మధు, సురేష్లు వాళ్ళకి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. కానీ రితికాకి మాత్రం వాళ్ళ నాన్నగారు సురేష్ డబ్బులు పంపడం వల్ల లండన్లో మోడర్న్ లైఫ్ ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మధు, సురేష్లతో తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రితికా, ఎక్కడున్నావు? అక్క, ఇక్కడే ఉన్నా. పద, త్వరగా రెడీ అవ్వు. మీ బావగారు ఫోన్ చేశారు. ఆయన ఆఫీస్ నుండి త్వరగా వచ్చేస్తున్నారట. నువ్వు వచ్చిన ఆనందంలో పార్టీ చేసుకుందాం అన్నారు. అబ్బా, అవునా? ఇది కదా కావాల్సింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే రెడీ అయిపోతా. మధు ఒక మంచి శారీ కట్టుకుని మంచి గాజులు వేసుకుని చాలా అందంగా కనపడుతుంది. రితిక రెడీ అయ్యి రూమ్లో నుంచి బయటికి వస్తుంది. తను ఒక మోడర్న్ 1 పీస్ డ్రెస్ వేసుకుని దాని నెక్ చాలా డీప్గా ఉంటుంది. అలా చూసి మధు రితికతో ఇలా అంటుంది. ఏంటిది, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా లేదా హనీమూన్కా? ఎందుకక్కా, ఈ డ్రెస్ బాలేదా? బాగుంది, కానీ ఈ డ్రెస్ వేసుకుని మార్కెట్కి వెళ్తే ప్రపంచం అంతా నిన్నే చూస్తూ ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయాలు వేరే రితు. పక్కింటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? అయ్యో, ఎందుకు? మీ దగ్గర ఇలాంటి డ్రెస్సులు వేసుకోరా? లేదు రితు, మేమేమీ ఫిల్మ్ స్టార్స్ కాదు. ఇది లండన్ కూడా కాదు ఇలాంటి బట్టలు వేసుకోవడానికి. అయినా ఈ డ్రెస్ వేసుకుని బైక్ మీద ఎలా కూర్చుంటావు? ఏంటి, మనం మళ్ళీ బైక్ మీద వెళ్తున్నామా? టాక్సీలో కాదా? నీకేమైనా పిచ్చా? జస్ట్ పక్కనే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ముగ్గురం బైక్ మీద హాయిగా వెళ్ళిపోవచ్చు. మనమేం లావుగా లేవుగా. రితికాకి అర్థమవుతుంది ఏంటంటే మధు తన జీవితాన్ని వేరేలా గడుపుతుందని. కానీ రితికాకి లగ్జరీ లైఫ్ అలవాటవడం వల్ల చాలా బాధపడుతుంది.
ఆ రోజు సాయంత్రం రితికా, మధు ఎక్కడున్నారు? హా బావా, చెప్పండి ఏమైంది? ఇటు చూడు నేనేం తెచ్చానో. మీరంతా లండన్లో ఇదే తింటారు కదా. ఓ పిజ్జానా? అక్కా ఇట్రా, బావ చూడు పిజ్జా తెచ్చారు. ముగ్గురు కలిసి పిజ్జా తింటారు. లండన్లో అయితే రితిక పిజ్జా తింటూనే ఉంటుంది. కానీ మధు ఇక సురేష్ మాత్రం పిజ్జా మొదటిసారి తింటారు. ఆ రోజు రితిక చాలా ఆనందంగా ఉంటుంది. ఏమండి, ఈ పిజ్జా ఎంతైంది? ఎందుకంత టెన్షన్ పడతావు మధు? కాస్ట్లీ ఏం కాదులే, జస్ట్ 700. ఏంటండి మీరు, ఆ డబ్బుతో మనం చాలా తినేవాళ్ళం. సరేలే, నీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఇయర్ ఎండ్ కదా, రేపటి నుండి నేను లేట్గా వస్తాను. ఎంత లేటుగా అండి? రాత్రి అవ్వచ్చు, అదే 11, 12 అవ్వచ్చేమో. ఓరి దేవుడా, ఉదయం 9 గంటల నుండి 12 వరకునా? మీరు చాలా అలసిపోతారు. కుదరదని చెప్పేయండి. అలా చెప్పలేను మధు, నీకు తెలుసు కదా కొత్త ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో. పైగా నేను కుదరదని చెప్తే నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టేసుకుంటారు. ఇక ప్రతిరోజు సురేష్ పొద్దున్నే త్వరగా వెళ్ళి రాత్రికి లేటుగా వచ్చేవాడు. దానివల్ల తను చాలా అలసిపోయేవాడు. మధు తన పరిస్థితి చూసి చాలా దిగులుగా ఉండేది. అలా ఒకరోజు పొద్దున్నే, అక్కా, ఒక విషయం చెప్పాలి. చెప్పు రితిక. అది లండన్లో నాకు ఫ్రెండ్ ఉండేది, కనిక. వాళ్ళ ఊరు ఇదే. తన పెళ్ళి ఇక్కడ పెద్ద హోటల్లో జరుగుతుంది. నన్ను కూడా ఇన్వైట్ చేసింది. అవునా? అయితే వెళ్ళు, ఇందులో ఆలోచించడానికేముంది? అదే అక్క, పెళ్ళికి వెళ్ళడానికి నాకు మంచి డ్రెస్ కూడా లేదు. అరే, నీ దగ్గర చాలా బట్టలున్నాయి కదా, అందులో ఏదో ఒకటి వేసుకో. కానీ అక్క, అవి నేను చాలాసార్లు వేసుకున్నాను, మీకు అర్థం కావట్లేదు. నాకు కాస్ట్లీ డ్రెస్ కావాలక్క. కానీ రితు. మధు, తనకి కావాలంటే కొనివ్వు. సాయంత్రం తనని బజార్కి తీసుకెళ్ళి ఏది కావాలంటే అది కొనివ్వు. నేను డబ్బులు ఇస్తానులే. ఓహో బావా, మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ బావా. రితిక చాలా ఆనందంగా వెళ్ళగానే, ఇదిగో మధు, 5,000 తీసుకో. రితిక అడిగిన డ్రెస్ కొనిపెట్టు, సరేనా? సురేష్ మధుకి డబ్బులిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధుకి రితిక మీద చాలా కోపం వచ్చినా ఏమీ అనలేకపోతుంది. 2 రోజుల తర్వాత, అరే, ఇద్దరు త్వరగా రండి, లేట్ అవుతుంది కదా. ఇదిగో వచ్చేసామండి. బావా, ఇంత మంచి బట్టలు వేసుకుని మనం బైక్ మీద వెళ్తామా? అవును, బైక్ మీద వెళ్తాం, పద కూర్చో. అందరూ బైక్ మీద వెళ్తూ ఉండగా రితిక ఇలా అంటుంది, బావా బావా, ఇక్కడే ఆపేయండి. అదేంటి, హోటల్ ఇంకా చాలా దూరం ఉందిగా. అవును, కానీ నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళు ఇలా నన్ను బైక్ మీద చూస్తే ఏమనుకుంటారు? మనం ఇక్కడే దిగిపోదాం. వాళ్ళు అడిగితే నేను ట్యాక్సీలో వచ్చానని చెప్తా. రితిక మాటలు విని మధుకి చాలా కోపం వస్తుంది. కానీ సురేష్ సైగ చేసి మధుని ఆపేస్తాడు. పెళ్లిలో అందరి ముందు రితిక చాలా మోడర్న్గా డబ్బున్న వారిలాగా నటించడం చూసి మధు తల తిరిగిపోతుంది. తర్వాత ఫంక్షన్ అయిపోయాక, అక్క, బావని మాత్రం పిలవద్దు, నేను బైక్ మీద రాను, మనం ట్యాక్సీలో వెళ్దాం. ఎలాగైనా బావ కూడా ఆఫీస్లో బిజీగా ఉంటారు కదా, ఆయన కంగారు పెట్టొద్దు. మధు కోపంగా ఉన్న ఆన్లైన్లో ట్యాక్సీ బుక్ చేసి అందులో ఇద్దరూ వెళ్తుండగా, అబ్బా, ఎన్ని రోజులకి కారులో కూర్చున్నానో. ఈ కారులో వచ్చే ఆనందమే వేరబ్బా. డ్రైవర్ పద, దేని గురించి వెయిట్ చేస్తున్నావు? మేడం, ఓటీపీ చెప్పండి. డ్రైవర్ అడుగుతూ వెనక్కి చూడగానే అతన్ని చూసి మధు ఇక రితిక షాక్ అవుతారు. ట్యాక్సీ డ్రైవర్గా సురేష్ ఉంటాడు. రితిక ఖర్చుల గురించి ఇయర్ ఎండ్ అని నాటకం ఆడి ఆఫీస్ తర్వాత ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు. అది చూసి మధు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సురేష్ తలదించుకుంటాడు. రితిక మాత్రం నోరు ఎల్లబెడుతుంది. ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ అప్పట్నుండి అంతా మారిపోతుంది. ఎందుకంటే రితిక మారుతుంది. అదేంటంటే తను మోడర్న్గానే ఉంటుంది, కానీ ఎక్కడ ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకుంటుంది. Thanks for watching.